ఒకవైపు మావిగన్ మా విధానం అంటున్న వైసీపీ నాయకులు అమరావతికి ఎందుకు వెళ్ళారు? అందున సిఆర్డిఏ పరిరక్షణ సమితి అనే పేరు పెట్టుకొని మరి ఏముంది, ఆ గొడ్ల పార్టీ కదా, ఆడ పోతారు. సిగ్గుచారు ఉన్నాడైతే 3 రాజధానులు అన్నాడు కాబట్టి సిగ్గుచారు ఉన్నాడు. అప్పుడు శ్మశానం అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది నోటికొచ్చే బూతులతో ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఏదో ఒక రైతు ఉన్నాడని పేకు రైతు పేర్లు పెట్టుకొని ఒక 6గురు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అయినా పేకు రైతులే కానీ అది ఒరిజినల్ రైతులు కాదు. ఆ పెరుమాకులో కానీ ఉండవాళ్ళు ఉన్నాళ్ళు ఉండా కూడా వాళ్ళు 99% ఇచ్చిన వాళ్ళు డిఆర్డీ ప్రకారం. మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టిన రోజు కూడా పోయి ఇచ్చొచ్చారు, ఒకళ్ళు ఇద్దరు. అసలు వాళ్ళు మరి ఆడకు పోయి గలీజ్ చేసి తగాదలు పెట్టి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి రాత పట్టించాలని తప్పితే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఇష్టాన్ని జైల్లో ఎప్పుడు వస్తారా, ఎప్పుడు బజార్ని పడి వాళ్ళు చేద్దామా అన్న ధోరణ తప్పించే వాళ్ళకి మంచి చేద్దామన్న ఆలోచన లేదు. వాళ్ళు ఏంటంటే ఈ సన్నాసుల్ని పెంట మీద రాయితీ మొఖాన్ని పడితే చట్టం ప్రకారం చట్టం చేసుకుంటే బాగుంటుంది, మనం ఎడంగా ఉండి మన అభివృద్ధి పనులు చేసుకుందామని ఆలోచన ఉన్నారు. కానీ ఈ సన్నాసులు కనుక గబాలను కనుక తొయ్యాలంటే ఎంతో సేపు పడుతుంది. వాళ్ళని తొయ్యటం గంటల్లో లానేయగలిగి జగన్ కూడా. అయితే ఏంటంటే చట్టం ప్రకారం చట్టం చూసుకుంటే సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులు ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కాబట్టి వదిలేస్తున్నారు. అక్కడ మమ్మల్ని అడ్డుకుంది అసలు రైతులే కాదు, వాళ్ళు టీడీపీ గోండాలు అంటున్నారు కదా. మరి క్లియర్గా కనపడుతుంది కదా. వాడు మన టీడీపీ ఆఫీసు మీద, చంద్రబాబు ఇంటి మీద, పట్టాభి ఇంటి మీద ఆగం చేసిన నా కొడుకులు టీవీలో కమ్మంగా కనపడుతున్నారు కదా. ఏ టీవీలో కనపడలేదు. అడ్డుకుంది వైసీపీ నాయకులను, అడ్డుకుంది టీడీపీ గోండాలు అంటగా. వాళ్ళు గోండాలుగా ఎవరు వెళ్ళలేదంట, అందరూ వైసీపీ నాయకులు మాత్రమే వెళ్ళారంట కదా. మరి కాదు, ఇది పొరపాటు, చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళ గోండాలు మేపే గోండాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైతే జెండా పట్టుకుంటారు, టీడీపీ జెండా చొక్కా వేసుకుంటారు. రాళ్ళు వేసింది కూడా క్లియర్గా కనపడుతున్నారు వాళ్ళు దాంట్లో. దానికి సాక్ష్యం చెప్పాల్సింది ఏముంది, పోలీసులు కూడా నిర్ధారించారు. 3 సార్లు 4 సార్లు ధర్నా గోల్ చేసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు రౌడీ దాచి ఒక్కోడికి 2 ఇచ్చి కారుల్లో తీసుకొచ్చి ఆడ పెట్టి ఏదో ఒక రైతు రమ్మన్నాడని ఆలోచించవటమే కానీ ఇది గలీజ్ చేయడానికి తప్పితే మంచిది కాదు. ఇలా పోయే కాలం దగ్గరకు వస్తుంది, తొందరలోనే పోతారు. ఎందుకంటారు ఇక్కడ అమరావతికి వెళ్ళి అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? వాళ్ళు ఆడ అభివృద్ధి చూసి వారంలో వస్తున్నారు కదా. ఆ రకంగా అభివృద్ధి 30 ఏళ్ళ మంది చేస్తున్నారు పని. మరి అది చూసి కడుపు పడుతుంది. రేపు ఓట్లు 29లో వేస్తారో వేయరో ఆ భయంతో ఏదన్నా కానీ చెడగొట్టి పోటీ చేద్దామని ఆలోచన తప్పితే వాళ్ళ జన్మలో మంచి చేసే ఆలోచన లేదు. ఈ రాష్ట్రాన్ని పోటీ చేసి ఆగం చేసి చేస్తున్నారు. కానీ కమ్మగా చేసేవాళ్ళు చేయనియాలి. కానీ 3 పార్టీలు కలిసి కమ్మంగా చేస్తున్నారు. ఇంకా మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ చాలా ఉంటాయి. వాటి కోసం పార్కులు ఆడుతున్నారు. కానీ ఈ సన్నాసుల్ని ఏం చేయాలన్నా ఎంతో సేపు పట్టదు. మా మీద గుడ్లేశారు, మాకు గౌరవం పెంచారు అంటున్నాడు కదా. మరి అంబటి రాంబాబు గుడ్లేస్తే గౌరవం పెరుగుతుంది అనుకోవచ్చు అంటారా? గుడ్లైతే దాని అంత రాత పని ఏమైనా ఉంది? గుడ్లు వేయించుకోవటం, బజార్లో తిట్టించుకోవటం, జనంలో పొడుగు పడిపోయి నాకు ఏదో బచితే సత్యేది ఆ మాట అనకూడదు. కానీ సత్య మాట అనకూడదు. కానీ ఎప్పుడైనా ఈ సన్నాసులు మొత్తం బాగా ఇట్లే ఉంటే ఈ 3 పార్టీలు బలంగా నడిచిపోతాయి. వీళ్ళ వల్ల వాళ్ళకి లాభం తప్పితే నష్టం ఒకటి జరగదు. లేదు, మాకు గుడ్లు వేయటం వల్ల మాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, మాకు గౌరవం పెరిగింది అంటున్నాడు అంబటి రాంబాబు. 10% పడిపోయింది వాళ్ళ గుర్తింపు. రాంబాబుని ఏంది బజారీ రమ్మను ఆ రోజే రాంబాబు పేరు నాని, మరి అనిష పేరు ఏందో నాకు బాగా రావట్లేదు. విజయవాడ అవినాష్ వీళ్ళు పరిగెత్తుకుంటే కారు ఎక్కారు. రాళ్ళు వేసింది వాళ్ళే, వాళ్ళ కార్లు బాలకొట్టుకుంది వాళ్ళే, కోడిగుడ్లు వేసుకుంది వాళ్ళే. ఇంకా పక్కాల నడిచే ఉపయోగం ఏముంది? జనానికి తెలవట్లేదు. జనం నేను ఆడబడితే ఆడ గుడికాడ కానీ ఏడ కానీ పల్లెటూరులో కానీ ఆడబడితే ఆడ కూకుంటా, నలుగురిలో కూకున్న కాడ మాటలని వింటాం. ఎవరి మాటలు ఎట్లున్నాయా ఏంటని తెలుసుకుంటా. అసలు వీళ్ళకి 10% పడిపోయింది. రోగం 40% అన్నారు కదా. ఇవాళ 30 కాదు కదా, 20% కూడా లేదు.
అమరావతిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవటమే మా బాధ్యత అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. నిజంగానే అమరావతిలో దోపిడీ జరుగుతుంది అనుకోవాలంటారా? 100% అసలు జరగట్లా దోపిడీ. చక్కగా ఎవరి పనులు వాడు చూసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఒక అమరావతే కాదు, అటు వైజాగ్ కూడా బాగా చక్కగా జరుగుతుంది. ఇటు తిరుపతి రాయలసీమ కల్లా కూడా నిన్న కూడా పోయి చంద్రబాబు మరి ఆ కార్యక్రమాలన్నిటికీ వాటిల్లో చేసి లైన్ చేసి చేస్తున్నాడు కదా. ఏ రాష్ట్రంలో రాష్ట్ర 3 ప్రాంతాలు కాదు, 3 ప్రాంతాల్లో ఉన్న పల్లెటూర్లు కూడా డెవలప్ అవుతున్నాయి ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వల్ల. అంతేగాని ఈ సన్నాసులు కుక్కలు వదిలినట్టు వాకి గాడిదలాగా మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఎందుకని అంటారు ఇప్పుడు వాళ్ళు హడావుడిగా మరి ఇప్పుడు అమరావతి వెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? చెడగొట్టడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర. చెడగొట్టి పాడు చేసి ఆగం చేస్తే మమ్మల్ని జైలు వేస్తారు. మా కోసం మా రౌడీలు మొత్తం ఆడ జైలు ఉంటే ఆడికి వస్తారు. ఆడ గలీజ్ చేయొచ్చు, బజార్లోనే రాత పట్టియచ్చు, ట్రాఫిక్లు ఆపేయచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు వాళ్ళు జన్మ ఎందుకు ఎత్తారో కానీ ఆ జగన్ గారి తనకు పోతే తేడా వదిలి ఏంది ఏడగా ఆ దేశం పోతే కూతురు దగ్గరికి ఈ రాష్ట్రానికి ఎప్పుడు ఆడ నుండి ఉండిపోతే ఈ రాష్ట్రానికి బాగా మంచి జరిగింది. ఏం ఆ మాట అంటారేంది? ఆయన రాష్ట్రంలో 2029 ముఖ్యమంత్రి కావాలనుకుంటే అనుకుంటున్నారు ఒక పక్కన, మీరేమో కూతురుల దగ్గరికి వెళ్ళిపోమంటారు ఏంది? మరి కూతురు దగ్గరికి వాళ్ళకి ఆడిపోతాడు. ఈ సన్నాసికి డబ్బు అంతా ఆడ దూశాడు కదా, ఆడ పెట్టుకున్నాడు. ఇక ఏడు పెద్ద ఆస్తులు ఉంటేనేమో మరి చెల్లెల్లో అమ్మేమో నాకని వాళ్ళు కోర్టులో వేసుకొని ఇబ్బంది లాగులు ఆడుతున్నారు. 2009 నాటికి ఈయన అక్కడికి వెళ్ళటమే కూతురు దగ్గరికి. ఆ కూతురు కూడా కూడి పెడతారో లేదో తెలియదు. తాత మనవాడు సినిమా చూసావో లేదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయ్యింది. తాతగా పెట్టిన తలాకి గొయ్యందుకు చేస్తున్నారు బాబు మనవడా అంటే నీకు కావద్దా నాన్న మనవడ తాత అన్నట్టు వీళ్ళ గొయ్యతులు వీళ్ళు తీసుకోవాల్సిందేగా ఎవరికి ఉపయోగపడేది లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ చాలా గట్టిగా చెబుతున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మావిగానే మా విధానం అంటున్నారు కదా. అందుకే ఈ సన్నాసులకి ఎదురు తిరుగుతుంది అందరూ. మాదిగానే పేరు మీదే ఉండ లైఫ్ పడిపోయింది కదా, దానికి మనం చెప్పాల్సిన పనే ఉంది. ఆడబడ్డా కూడా వాళ్ళ కామ్గా ఉంటారు ఓటర్లు, ఎప్పుడు ఏం అనరు. చేసేనాడు బట్టికి ఖమ్మంగా కుంగు వదిలిపెడతారు. ఆ డివైడర్లో కూడా పక్కన వాళ్ళు ముగ్గురుండా ఒకడుండా డివైడర్లో చూస్తూ ఉంటారు. డివైడర్లో చూసినప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈయన మాట్లాడితే వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడి ఆ రకంగా అదరగొట్టుకొని బతకడం తప్పితే సాధ్యంగా బతకలేరు వాళ్ళు. వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదంటారు. అమరావతిని మార్చడం వాళ్ళ కాదంటారు. మరి ఎన్ని జన్మలు ఎత్తిన తాతలు వీళ్ళ మనవాళ్ళు వెనకపోయినా లేదు వీళ్ళకి అవకాశం. ముందుకు పోయినా వీళ్ళకి మనవాళ్ళు వచ్చినా కూడా అమరావతి మార్చే చరిత్ర ఇక జన్మలో పుట్టదు, పుట్టబోదు. థ్యాంక్ యూ.